అండి, వెల్కమ్ టు ద హేమ మ్యాథ్స్ అకాడమీ. మై నేమ్ ఈస్ హేమలత. యాక్చువల్లీ ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవరి కోసం అంటే ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. ఫస్ట్ ఇయర్లో సప్లిమెంటరీ అండ్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ కోసం, సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కోసం వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1A అండ్ 1B ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో వచ్చేసి 2A అండ్ 2Bకి రిలేటెడ్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కంపల్సరీ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి, నా వీడియోస్ మిస్ అవ్వకుండా. ఓకేనమ్మా. టుడే క్లాస్ వచ్చేసి స్ట్రెయిట్ లైన్లో ఏం క్వశ్చన్స్ వస్తాయి నాన్న అంటే, వెయిటేజ్ వచ్చేసి 15 మార్క్స్, 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది, VSQs 2 వస్తాయి. ఓకేనా. టోటల్ మార్క్స్ వచ్చేసి 15 మార్క్స్. టుడే క్లాస్ వచ్చేసి ఏంటమ్మా అంటే, స్ట్రెయిట్ లైన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కమ్ సెంటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్కమ్ సెంటర్ క్వశ్చన్ వచ్చేసి ఏంటమ్మా అంటే, 3 పాయింట్స్ ఇచ్చాడు. 3 పాయింట్స్ అంటే 3 వర్టిసెస్ ఇచ్చి ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ అని అడిగాడు. ఫైండ్ ద సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్ ABC అన్నాడు. కాబట్టి ఈ క్వశ్చన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా సొల్యూషన్ రాయాలి అనేది మీకు జాగ్రత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వినండి, వీడియో మిస్ అవ్వకుండా. ఓకేనామా. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే, ట్రయాంగిల్ అనే పాయింట్, ట్రయాంగిల్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ అనే వర్టిసెస్ ఏంటన్నా 1, 3 అండ్ B వర్టిసెస్ వచ్చేసి 0, -2, C పాయింట్ వచ్చేసి ఏంటన్నా -3, 1. 3 పాయింట్స్ ఇచ్చాడు. సర్కమ్ సెంటర్ ఏంటమ్మా అంటే, ఈ సెంటర్ పాయింట్ నుండి ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ వర్టిసెస్ అనమాట. ఇది ఎలా తీసుకుంటామంటే, జామెట్రికల్ పార్ట్ గురించి మీకు ఐడియా ఉంటే దాని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సర్కమ్ సెంటర్ దీన్ని ఎస్తో కానీ సితో కానీ డినోట్ చేస్తాం. ఓకేనా. జామెట్రికల్ పార్ట్ అంటే ఏంటమ్మా, సర్కిల్లో ట్రయాంగిల్ అనమాట. సర్కిల్లో 3 పాయింట్స్ వర్టిసెస్ టచ్ అవుతూ వెళ్తుంది అనమాట. ఈ సర్కిల్లో సెంటర్ అనే పాయింట్ నుండి ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ వర్టిసెస్ ఈ పాయింట్ని ఏం చేస్తామంటే, వర్టిసెస్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ని సర్కమ్ సెంటర్తో డినోట్ చేస్తాం. దీన్ని S అండ్ Cతో డినోట్ చేస్తాం. ఓకేనా. ఈ పాయింట్స్ని ఎలా, వర్టిసెస్ ఎలా కన్సిడర్ చేస్తాం, ABC. సేమ్ ఇలానే జామెట్రికల్ పార్ట్ నుండి ఇది వచ్చిన సర్కమ్ సెంటర్. ఓకేనా. ఏ అనే పాయింట్ వచ్చేసి 1, 3, B అనే పాయింట్ వచ్చేసి 0, -2, C పాయింట్ వచ్చేసి -3, 1. ఓకేనా. ఇప్పుడు ఇచ్చిన పాయింట్స్ ఎలా కన్సిడర్ చేయాలమ్మా, గివెన్ పాయింట్స్ A is 1, 3, B is 0, -2, C is -3, 1. గివెన్ పాయింట్స్ ఏంటన్నా, A is 1, 3, B is 0, -2, C is -3, 1. S అనే పాయింట్ ఏందన్నా ఇక్కడ సర్కమ్ సెంటర్. S అనేది ఏంటి, సర్కమ్ సెంటర్ ఆఫ్ S of x, y వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ S of x, y be the circum center of triangle ABC. ఓకేనా. ట్రయాంగిల్ యొక్క ఏబిసిలో సర్కమ్ సెంటర్ దేంతో డినోట్ చేస్తున్నాం, S అనే పాయింట్తో డినోట్ చేస్తున్నాం. ఓకేనా. ఈ డయాగ్రామ్ అవసరం లేదు, ఒకవేళ ఉంటే నోట్ చేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి, సర్కమ్ సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే కండిషన్ ఏంటమ్మా అంటే, సర్కమ్ సెంటర్లో వి నో దట్ కండిషన్ వచ్చేసి SA is equals to SB is equals to SC. ఓకేనా. ఫస్ట్ మనం తీసుకునే గివెన్ కండిషన్ ఏంటమ్మా అంటే, SA is equals to SB. దీన్ని ఏం చేయాలన్నా అంటే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమొస్తుంది మనకి, SA square is equals to SB square. SA square means distance between of S and A. S కి A కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ అగైన్ S కి B కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిస్టెన్స్ ఫార్ములా తెలియాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ A is x1, y1 and B is x2, y2. ఓకేనా. x1, y1 and x2, y2 are 2 points. Then AB square is equals to ఏంటమ్మా, x2 - x1 whole square plus y2 - y1 whole square. AB స్క్వేర్ కి వస్తేనేమో స్క్వేర్ రూట్ ఉండదు. AB అనే డిస్టెన్స్ అనేది వచ్చింది అనుకోండి, మనకి స్క్వేర్ ఉంటుంది. √x2 - x1 whole square plus y2 - y1 whole square. ఈ 2 ఫార్ములాస్ మీకు ఐడియా ఉండాలి. ఓకేనా.
ఇప్పుడు ఈ ఫార్ములాలోకి ఈ వాల్యూస్ మనం కన్వర్ట్ చేస్తాం. ఎస్ అనే పాయింట్ ఏంటమ్మా x, y, ఏ అనే పాయింట్ ఈస్ 1, 3. ఈ 2 పాయింట్స్ మీరు ఎలా కన్వర్ట్ చేసుకున్నా నో ప్రాబ్లం. దిస్ ఈజ్ x1, y1 అండ్ దిస్ ఈజ్ x2, y2 అలా కన్సిడర్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. SCS స్క్వేర్ అంటే ఇక్కడ AB స్క్వేర్ ఫార్ములా కన్సిడర్ చేయాలి. ఓకేనా? x మైనస్ 1 హోల్ స్క్వేర్. నెక్స్ట్ సెకండ్ వాల్యూ ఈస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్. RHS టర్మ్ వచ్చేసి x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ హాఫ్ మైనస్ plus 2 whole square. This is a minus b whole square expanding. This is same as it is a minus b whole square. Okay na? This is also a plus b whole square. ikkada 2 formulas వచ్చి ఉండాలి మీకు. a plus b whole square value is a square plus b square plus 2ab. Okay na? a minus b whole square value is a square ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2a. ఈ 2 ఫార్ములాస్ కనుక మీకు ఐడియా ఉందంటే వాల్యూస్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? చూడండి, దిస్ ఈజ్ కంపేర్ దిస్ ఫార్ములా ఈజ్ x మైనస్ 1 హోల్ స్క్వేర్ మీన్స్ a మైనస్ b హోల్ స్క్వేర్ అమ్మా. a మైనస్ b హోల్ స్క్వేర్ మీన్స్ వాల్యూ ఏంటమ్మా x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వాల్యూ ఈజ్ 1 స్క్వేర్ మీన్స్ 1 మైనస్ 2ab వాల్యూ ఈజ్ మైనస్ 2x. ఓకేనా? సెకండ్ వాల్యూ ఈజ్ y స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6y. RHS టర్మ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. x minus 0 whole square అంటే ఏందన్నా x square. y plus 2 whole square means a plus b whole square expanding. y square plus b square means 2 square అంటే 4 plus 2ab means 4y. ఓకేనా? బోత్ సైడ్స్ ఏ వాల్యూస్ సేమ్ ఉన్నాయో చెక్ చేద్దాం. x స్క్వేర్ ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈస్, y స్క్వేర్ వాల్యూ కూడా సేమ్ యాజ్ యూజువల్. ఓకేనా? ఈ 2 టర్మ్స్ క్యాన్సిల్ చేసేస్తే రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి నాన్న మనకి RHS టర్మ్ LHS సైడ్ పంపించండి. అప్పుడు మైనస్ 2x LHS వాల్యూ ఈ సేమ్ యాజ్ ఇస్ మైనస్ 6y. 9 ప్లస్ 1 ఈస్ ప్లస్ 10. దిస్ వన్ RHS సైడ్ ప్లస్ అని ఉంది కాబట్టి LHS సైడ్కి వస్తే మైనస్ 4y ప్లస్ 4 ఈస్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. మైనస్ 2x x అనే టర్మ్ ఒక్కటే సింగిల్గా ఉంది కాబట్టి సేమ్ యాజ్ ఈజ్ రాసుకుందాం. 2x మైనస్ 6y మైనస్ 4y మీన్స్ మైనస్ 10y. మైనస్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ఎడిషన్ చేయాలి, వాల్యూకి మాత్రం మైనస్ సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ 10 మైనస్ 4 ఈజ్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఎప్పుడు కానీ మనకి ఎక్స్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ ఉండాలమ్మా. ఎక్స్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ ఉండాలంటే ఏం చేయాలి, ఇక్కడ మైనస్ని కామన్ తీయచ్చు. ఇందులో కామన్ వాల్యూ కూడా ఉంది. లీస్ట్ వాల్యూ ఏంటమ్మా ఇక్కడ 2 అనేది ఉంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూలోకి వెళ్ళి 2 కామన్ తీయచ్చు. కాబట్టి ఏం కామన్ తీద్దాం ఇప్పుడు మనం మైనస్ 2 అనేది కామన్. రిమైనింగ్ కోఫిషియంట్ ఏం మిగులుతుంది ఎక్స్. మైనస్ 2 కామన్ వెళ్ళిపోయింది కాబట్టి ప్లస్ 5 ఇక్కడ మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ కోఫిషియంట్ RHS సైడ్ పంపిస్తే ఏమవుతుంది 0కి కన్వర్ట్ అవుతుంది. ఎక్స్ ప్లస్ 5y మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని కన్సిడర్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పటి వరకు మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ వేసుకోవాలి. డయాగ్రామ్లో ABC వర్టిసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఈ సెంటర్ పాయింట్ నుండి ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ వర్టిసెస్ అన్నాం కాబట్టి కండిషన్ అనేది ఏంటమ్మా మనకి సర్కమ్ సెంటర్లో SCA ఈజ్ ఈక్వల్స్ టు SB ఈజ్ ఈక్వల్స్ టు SC. ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏం కన్సిడర్ చేసుకుంటాం SCA ఈజ్ ఈక్వల్స్ టు SB. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనకి డిస్టెన్స్ బిట్వీన్ ఆఫ్ 2 ఫార్ములాస్లోకి కన్వర్ట్ అవుతుంది. అప్పుడు ఆ ఫార్ములా ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఆర్ a మైనస్ b హోల్ స్క్వేర్. ఆ వాల్యూస్ ఎక్స్పాన్షన్ చేస్తే మనకి ఏమొచ్చింది ఈక్వేషన్ x plus 5y minus 3 is equals to 0. This is equation number 1 అని కన్సిడర్ చేసుకున్నాం. రిమైనింగ్ సెకండ్ కండిషన్ కూడా సేమ్ యాజ్ యూజువల్. ఏమని తీసుకోవాలి SB is equals to SC. SB is equals to SC అంటే ఏంటమ్మా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మళ్ళీ అగైన్ SB is equals to SC స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. SB స్క్వేర్ is equals to SC స్క్వేర్. ఓకేనా? SB స్క్వేర్ అంటే ఎస్కి అండ్ బికి చూడండి ఆల్రెడీ ఇంతకుముందు వాల్యూలో మనం సింప్లిఫై చేసేసినాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్. సెకండ్ వాల్యూ ఈస్ y ప్లస్ 2 హోల్ స్క్వేర్. RHS టర్మ్ ఎస్కి అండ్ సి పాయింట్కి ఎక్స్ మైనస్ హాఫ్ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ y మైనస్ 1 హోల్ స్క్వేర్. ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే ఏంటమ్మా ఓన్లీ ఎక్స్ స్క్వేర్. Second value is y plus 2 whole square means y square, 2 square means 4, 2ab means 4y. Okay na?
RHS టర్మ్ ఏంటమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ 3 స్క్వేర్ మీన్స్ 9, 2ab మీన్స్ 6x. Second value is y square plus 1 minus 2y. Both sides same values same ఉన్నాయి ఇక్కడ x square y square x square y square. ఇంకా రిమైనింగ్ వాల్యూస్ ఏమైనా సేమ్ ఉన్నాయా? ఏం లేవు కాబట్టి RHS టర్మ్ LHS సైడ్ పంపించండి. ఓకేనా? ఇక్కడ రిమైనింగ్ టర్మ్ ఏముందమ్మా మనకి 4y. RHS టర్మ్ ఇటు వస్తే ప్లస్ ఉంది కాబట్టి మైనస్ 6x, ఇక్కడ మైనస్ 2 ఉంది కాబట్టి ప్లస్ 2y. రిమైనింగ్ కాన్స్టెంట్ వాల్యూ ఇస్ 9 ప్లస్ 1 ఇస్ 10. 10 ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది నాన్న మనకి మైనస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఎక్స్ టర్మ్ ఓన్లీ సింగిల్ గానే ఉంది కాబట్టి మైనస్ 6x. y టర్మ్స్ 2 టర్మ్స్ ఉన్నాయి. 4 ప్లస్ 2 ఈజ్ 6y. కాన్స్టెంట్ వాల్యూ ఇస్ 4 మైనస్ 10 ఈజ్ మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇస్ ఎక్స్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ ఉండాలంటే మైనస్ కామన్ తీయాలి. అండ్ సేమ్ వాల్యూ కోఫిషియంట్ ఏముందమ్మా ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ యొక్క వాల్యూ ఇస్ -6. ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ కూడా 6 అనేది కామన్ ఉంది కాబట్టి -6ను కామన్ తీద్దాం. x మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 6 అనేది RHS సైడ్ పంపిస్తే ఏమొస్తుంది నాన్న మనకి x మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఏం చేయాలి? మనకి సర్కమ్ సెంటర్ రావాలంటే ఈ 2 ఈక్వేషన్స్ యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ని మనం దేంతో డినోట్ చేస్తాం? S అనే పాయింట్. S మీన్స్ సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్. ఓకేనా? ఈ 2 పాయింట్స్ సింప్లిఫై చేద్దాం. సో ఏంటమ్మా 2 ఈక్వేషన్స్ యొక్క కోఫిషియంట్ అంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటే మీకు వచ్చిన ఎలిమినేషన్ మెథడ్ చేయొచ్చు. అండ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అంటే y కోఫిషియంట్. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటన్నా సాల్వింగ్ 1 and 2 అని రాసుకోండి. సాల్వింగ్ 1 and 2. ఓకేనా? ఫస్ట్ వాల్యూ కోఫిషియంట్ ఏంటి? y 5 మైనస్ 3 1 5. సెకండ్ వాల్యూ ఇస్ -1 ప్లస్ 1 1 మైనస్ 1. ఫస్ట్ 4 వాల్యూస్ ఏమో x వాల్యూ కింద కన్వర్ట్ అవుతుంది. రిమైనింగ్ 2 వాల్యూస్ కూడా సేమ్ y వాల్యూ. రిమైనింగ్ 2 వాల్యూ ఇస్ కాన్స్టెంట్ అంటే x బై 5 ఇంటూ 1 ఈజ్ 5 మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ అంటే మీరు మ్యాట్రిసెస్ లో డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తారు కదా AD మైనస్ BC 4 డిజిట్ వాల్యూ 2/2 యొక్క ఆర్డర్ది ABCDగా కన్వర్ట్ చేస్తే AD మైనస్ BC. ఆల్రెడీ ఫార్ములాలో మైనస్ ఉంది. ఈ 2 ఎలిమెంట్స్ కూడా మైనస్ ఉంది అంటే 3 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందా? మైనస్ పవర్ ఈజ్ 3 కాబట్టి పవర్ ఈజ్ ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? -3 y వాల్యూ ఈజ్ -3 ఇంటూ 1 ఈజ్ -3 minus 1 is equals to 1 by minus 1 minus 5. ఇప్పుడు x by 5 minus 3 is 2, y by minus 4 minus 3 minus 1 is minus 4, 1 by minus 6. ఇప్పుడు x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వేట్ చేయాలి. 2 by minus 6 and y is equals to minus 4 by minus 6. ఓకేనా? ఇప్పుడు సేమ్ నెంబర్స్ ఏమున్నాయి? 2 1 జార్ 2 3 జార్. ఓకేనా? మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్ 2 2 జార్ 2 3 జార్. క్యాన్సిల్ అయిపోతే ఏమొచ్చేసినాయి నాన్న మనకి x, y వాల్యూ ఈ సర్కమ్ సెంటర్ ఆఫ్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -1/3 అండ్ y వాల్యూ ఈజ్ 2/3. దిస్ ఈజ్ సర్కమ్ సెంటర్. మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఏంటమ్మా? సర్కమ్ సెంటర్. ఓకేనా? ఈ వాల్యూ వచ్చేసి సర్కమ్ సెంటర్. ఇది ఫైనల్ ఆన్సర్. ఈ 2 ఇంటర్సెక్టింగ్ పాయింట్ యొక్క వాల్యూ ఏమో దేంతో డినోట్ చేస్తున్నాం? S అనే పాయింట్. S అనేది ఏంటి? సర్కమ్ సెంటర్ ఆఫ్ ట్రయాంగిల్. ఆ సర్కమ్ సెంటర్ ని దేంతో డినోట్ చేస్తాం? S. S అనేది ఏంటి? S ఆఫ్ x, y. S ఆఫ్ x, y వాల్యూ ఏమొచ్చింది మనకి? -1/3 2/3. ఓకేనమ్మా? అర్థమైందా?